guys, welcome back to SoCal Sudha. Welcome back to today's video. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. thumbnail ఎలా ఉంది? నన్ను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని గానీ నన్ను గానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. ఆల్రెడీ మీరు thumbnail చూసేశారు. నవరాత్రి 9 మంది విన్నర్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము. అమ్మతో నేను లక్కీ డ్రా తీస్తున్నాను. 9 మంది పేర్లు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి ఇది 8000 పడింది. ఈ శారీ నేను లింక్ అడిగారు శారీ కోసం, బట్ ఇది నేను సిఎంఆర్ నుంచి తీసుకున్నాను, వైజాగ్ సిఎంఆర్ నుంచి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, ఉంటే ఉండొచ్చు. బట్ ఇది సింగిల్ పీసెస్ అని అయితే వాళ్ళు చెప్పారనమాట. ఇది ఏ పట్టు అనేది నాకు తెలియదు, కానీ కింద ఎవరైనా కామెంట్ చేయండి ఇది ఏ పట్టు అని. అంటే తొందరగా నలుగుతుంది శారీ. అండ్ ఇక్కడ నేను గోల్డ్ చూపించేస్తున్నాను, శారీ గురించి కూడా మాట్లాడదాం. ఈ రింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ 2 రింగ్స్ కూడా నా ఫేవరెట్ రింగ్సే. ఇదైతే అమేజింగ్ అండి. ఆ కిందకి ఇలా చైన్ వేలబడుతుంది కదా, సో సూపర్గా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని లుక్ అలాగే ఉంది, ఏం మారలేదు. అండ్ ఇది మీరు సింపుల్గా చేయించుకోవచ్చు అండి. మనకి మట్టెలు ఉంటాయి కదా, సో ఆ మట్టెల్లాగా మధ్యలో ఒక చైన్ లింక్. ఇది నేను చేయించుకోలేదు, నాకు దొరికింది రెడీమేడ్గానే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రింగ్. అడ్జస్ట్మెంట్ రింగ్ అనమాట. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంటుంది, డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, అమేజింగ్ అండి, సూపర్గా. నాకైతే ఈ లాంగ్ చైన్కి మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఎక్కువగా లాంగ్ చైన్ వేసుకున్నప్పుడు, ఈ స్టెప్ చైన్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటూ ఉంటాను. గాలికి ఎలా ఎగురుతుందో జుట్టు, మనకి తుఫాన్ నడుస్తుంది కాబట్టి గాలి కూడా వస్తుంది. నేను విండోస్ అవి ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ అందుకనే లైటింగ్ ఎక్కువ ఉంది. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. సేమ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర 3 టైప్స్ ఉంటాయండి. అంటే ఇలాగా కొంచెం డిజైన్ మారుతూ 3 టైప్స్. ఒకసారి చిన్ను తీసుకొచ్చారు, సో 3 టైప్స్ ఉంటాయి. నేను చూపిస్తాను ఈసారి వీడియో చేసినప్పుడు. ఇయర్ రింగ్స్ ఆల్రెడీ పార్ట్ 1 చేసినట్టున్నాము. ఈ చైన్ కోసం చాలా మంది అడిగారు. ఇది బ్యూటిఫుల్ అమేజింగ్ చైను, ఎప్పటికీ ట్రెండింగ్ ఉన్న చైన్ అనమాట. ఎంతమందికైనా ఎలాంటి వాళ్ళకైనా సూట్ అయిపోతుంది, అందరికీ నచ్చేస్తుంది. సో ఇలా మధ్యలో ఒక లింక్, ఇక్కడ ఒక స్టాండ్ లాగా, క్లిప్ లాగా పైన ఒకటి అలా పెట్టడం వల్ల ఎక్కువగా తిరగబడదు అనమాట. అంటే చిక్కులు పడిపోవు, చాలా నీట్గా ఉంటుంది. సో నాకైతే ఎంత బాగా నచ్చుతుందంటే చాలా మంచి లుక్ ఇస్తుందండి, చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. నేనైతే నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నేను చేయించుకున్న లాంగ్ చైన్ అనమాట. అంటే వస్తువులు చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో చేయించుకున్న చైన్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేయించానప్పుడు, అవి అయితే వాడట్లేదు. కానీ సో ఈ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అత్తయ్య చేయించారు, సో ఫస్ట్ ఇది నాకు. సో ఇప్పటికీ అలాగే ఉంది చూడండి. సో నేనేమి దుబాయ్లో కొనలేదు, ఇండియాలోనే చేయించాను. సో 5 తులాస్ అండి ఇది. అంటే 60 గ్రామ్స్ మనకి ఆల్మోస్ట్ పడుతుంది. ఇంకా తక్కువలో కావాలన్నా మీరు చేయించుకోవచ్చు. నాకు లాంగ్ లెంత్ అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ దేవి ఆంటీ ఉన్నారు, మాట్లాడుతూ నేను వీడియో చేస్తున్నాను. నాకు అనిపించింది కొంచెం ఎవరైనా ఉన్నప్పుడు వ్లాగ్ చేయకూడదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. సో అలాగే మనం కొంచెం అటు ఇటు షఫిల్ అవుతాము, డిస్టర్బ్ అవుతాము అని చెప్పి. అండ్ నా లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి గైస్, ఫుల్ ఆఫ్ ఫన్. అమ్మకి ఇక్కడైతే రెడీ చేసేస్తున్నాను. నేను రెడీ చేయడం అంటే ఏం లేదు, గోల్డ్ మాత్రమే వేస్తున్నాను. సో చైన్ అండ్ నెక్లెస్ పెడుతున్నాను. అమ్మకి నెక్లెస్ మెడకి పట్టేసి ఉన్నాయి, చాలా ఇష్టం అనమాట. సో అలా ఇష్టపడుతుంది, అందుకని ఆ నెక్లెస్ మెడకి కొంచెం దగ్గరగా పెట్టి వేస్తున్నాను. అండ్ ఈ చైన్ వేస్తున్నాను. ఈ చైన్ కూడా మై ఫేవరెట్ చైన్. మీరు లాంగ్ చైన్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ లాకెట్ ఇది కూడా ఆల్మోస్ట్ 5 తులాస్ అండి, అంటే 60 గ్రామ్స్ అరౌండ్. అండ్ ఇది మీరు చాలా వీడియోస్లో చూశారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ నెక్ సెట్ అనమాట, పర్ల్ సెట్. సో తక్కువ వెయిట్లో తక్కువ మనీతో మనకు వచ్చేస్తుంది, ఈజీగా మనం మేక్ చేయించుకోవచ్చు కూడా. ఇక్కడైతే అమ్మకి నేను వేసి అవి రెడీ చేస్తున్నాను అనమాట. సో ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ చేయండి. అండ్ నా శారీ అండ్ అమ్మ శారీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే వీడియోస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు SoCal Sudha, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? చూసారా, నేనైతే అమ్మతో రెడీ అయిపోతున్నాను. ఆల్రెడీ మీరు thumbnail చూసేసారు, మీకు అర్థమైపోయింది. మన నవరాత్రులు మంచిగా జరిగినాయి. ఆ నవరాత్రుల్లో ఒక 9 మందికి తాంబూలం ఇస్తామన్నాము. సో ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ చేయట్లేదు. 2 డేస్కి 3 డేస్కి అయితే అప్లోడ్ చేద్దాం, బట్ ఒక స్కెడ్యూల్ అయితే పెట్టుకుందాము. 2 డేస్కి అని అనుకుంటున్నాను, ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది, అందుకనే కొంచెం లేట్ అవుతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. బట్ 2 డేస్కి నేను డేట్స్ అయితే చెప్తాను. ఈరోజు ఐ థింక్ ఈ వీడియో మీకు ఈరోజు వచ్చింది అనుకోండి, మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి 3rd డే పెడదాము అలా అని అనుకుంటున్నాను. వీక్లీ థ్రైస్ అని చెప్పి అనుకుంటున్నా, చూద్దాము. అండ్ కమింగ్ టు హియర్, మీరైతే వీడియోకి లైక్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈరోజు అయితే మనం
సో ఈరోజు అయితే ఈ కలర్ పేపర్స్తో అయితే రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మనమైతే మన 9 మంది ఆ నవదుర్గలు ఎవరనేది ఇప్పుడు మనం రివీల్ చేయబోతున్నాము ఇందులో. బట్ ఫింగర్స్ క్రాస్, నేనైతే ఇందులో రాసిన పేర్లన్నీ కూడా అందరికీ రావాలని, బట్ అన్నీ అయితే నేను ఇవ్వలేను కాబట్టి టోటల్గా ఇవి మనకి 30 to 40 పేపర్స్ ఉన్నాయన్నమాట. 40లో మనం ఇవ్వాల్సింది 9 మెంబర్స్కే. సో ఆ 9 మెంబర్స్ ఎవరనేది ఇప్పుడైతే మనం పిక్ చేద్దాం అనమాట. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను లైక్ మనం ఒక 9 మందికి ఇద్దాము, అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వలేమని. ఆ 9 మందికే ఇప్పుడైతే మనం ఇద్దాము. సో మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి. సో మా అమ్మకు కూడా మాట్లాడమందాం. ఫింగర్స్ క్రాస్, మంచిగా రావాలి, మీ అందరి పేర్లు వచ్చేయాలని అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇప్పుడైతే అమ్మ రెడీగా ఉంది. అమ్మ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మ ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మా సబ్స్క్రైబ్. అమ్మా సబ్స్క్రైబ్. సబ్స్క్రైబా. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సోకాల్ సుధా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్కి వచ్చిన పాటలు అనమాట. బట్ ఎనీవేస్ లైక్ షేర్ అని చెప్పు. లైక్ స్కేర్ చెప్పాను. గైస్ యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ చాలామంది అంటుంటారు కదా మాట్లాడడమే పెద్ద కష్టమా అని చెప్పేసి. కానీ వీళ్ళు అప్పటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి స్కూల్ అని కానీ లేకపోతే స్కూల్లో ఫ్లూయెన్సీ నేర్పించడం అని కానీ అది ఏం ఉండదు కదా. అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ వచ్చింది, వాళ్ళు ఇంకెంత ఫాస్ట్గా ఉంటారో వాళ్ళని మనం దగ్గరకు కూడా చేరలేమన్నమాట. సో వీళ్ళు ఈవెన్ మాట్లాడడానికి కూడా కష్టం అనమాట. ఒక కెమెరా ఫేస్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ, అలాగే 10 మందిలో ఉన్నప్పుడు ఎలా, ఇవన్నీ వీళ్ళకి లైక్ అసలు అంటే వీళ్ళేంటి అసలు పూర్వం నుంచి పనులు చేసుకోవడము, ఉదయం లేచామా తిన్నామా పని అయిందా ఈరోజు, ఇదే కదా వాళ్ళ లైఫ్లో ఉండేది. ఇప్పుడిప్పుడు లైక్ పిల్లల ద్వారా మనం ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళు మనతో పాటు రావడం కానీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. సో అలాగే మా అమ్మ కూడా సబ్స్క్రైబ్కి, లైక్కి, షేర్కి వచ్చిన పాటలు చూసారా మరి. సో అలా ఉంటుంది అనమాట. సో ఎనీవేస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే నేను గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ చేసేసాను, నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా శారీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ శారీ నాదే, మా అమ్మ కొట్టుకుంది. చైన్ కూడా అది చాలా బాగుంది కదా మా అమ్మ కట్టుకున్నది, ఇది నాది. బ్లౌజ్ మాత్రం మా అమ్మదే. అండ్ ఇది మా అమ్మ వేసుకుంది కానీ నాది. అలాగే అరే ఇంకొక మీ అందరికీ తెలియని విషయం, ఇవి ఇవి కూడా కడకడ. సో అయితే మొత్తానికి ఏంటంటే మీకు ఒక సీక్రెట్ చెప్పాలి గైస్. ఇక్కడ మీ అందరూ గోల్డ్ కొనుక్కునే ఉంటారు కదా. సో మీ అందరికీ గోల్డ్ కాస్త కోస్తా ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారు, లాకర్లో పెట్టుకోవడమో లేకపోతే సమ్ ఎక్కడ దాచుకోవడం ప్రాపర్గా. మా అమ్మ ఏం చేస్తుందంటే మా అమ్మకున్న గోల్డ్ని ఐ థింక్ ఒక ఎంత ఉంటుందమ్మా, 30 తులాలు. ఒక 30 తులాలు అంటే ఒక 300 గ్రాములు అనుకుందాం. ఆ 300 గ్రాముల్ని రింగ్తో సహా అండి, రింగ్ ఇంక్లూడింగ్ రింగ్ తీసుకెళ్ళి నేను లాకర్లో పెడుతుంటాను కదా వస్తువులు, నాకు చక్కగా ఒక సేఫ్లో పెట్టి ఇచ్చేస్తుంది అనమాట. పెట్టేసి మా అమ్మ ఎప్పుడు వేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇవేను. సో అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి, వాళ్ళవి సేఫ్గా. మరి ఏమ్మా నువ్వు మరి మావి కూడా ఉన్నాయి కదా నీవెక్కడ పోతాయిలే అనేసి అంటే మరి దాని దగ్గర ఏం ఆన్సర్ ఉందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు సేఫ్ ఉండాలి, మనం మాత్రం వేసుకుంటారు. సో జోక్స్ ఏ పార్ట్, ఇది జస్ట్ జోక్ అనమాట. సో ఎనీవేస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎవరెవరు ఈ 9 మంది మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. బట్ మా అమ్మతో చాలా రోజుల తర్వాత వీడియో కూర్చున్నాను. మీరు అందరూ అడిగారు అమ్మతో మాట్లాడించండి, అమ్మ యాక్టివ్గానే ఉన్నారా అని చెప్పి అడిగారు కాబట్టి సో అమ్మతో మాట్లాడించాను. సో మీ అందరూ హ్యాపీ. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే ఈ సబ్స్క్రైబర్ అలాగే ఉంటుంది అనమాట. హెల్త్ వైజ్ గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంతసేపు మాట్లాడుతుంది మీతో. చెప్పమ్మా నీ హెల్త్ గురించి. నా హెల్త్ బాగానే ఉందమ్మా. ఈ మధ్యన చిన్న ఆపరేషన్ అయింది. ఆపరేషన్ తెలుసు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.
సో హెల్తీగా ఉన్నావు, హెల్తీగా యాక్టివ్గా ఉన్నావా? యాక్టివ్గా కూడా ఉన్నాను. సరోజిని ఆంటీకి ఫోన్ వచ్చిందని చెప్పి మధ్యలో దేవి ఏమో ఫొటోస్ తీస్తుంది. అమ్మ దేవి వైపే చూస్తుంది, దేవిదే కెమెరా అనుకుంటుంది ఏమో, మరి నేను కూడా చెప్పలేదు. అమ్మ హెల్త్ కోసం మాట్లాడుకుంటే మనిషికి హెల్త్ ఎంత ఇంపార్టెంటో యాక్టివ్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. దానికి మా ఉదాహరణ మా ఎదురుగా సరోజిని ఆంటీ కూర్చున్నారు. సో ఆంటీ ఏంటంటే తయారై నేను ముందు చెప్పలేదు కాబట్టి ఆంటీ అక్కడ కూర్చున్నారు. బట్ ఎనీవేస్ వీడియోలో కనిపించుండ్రు. ఇవి కూడా తీయించేసి ఉండేదాన్ని. సో కమింగ్ టు హియర్, యాక్టివ్నెస్ కోసం మాట్లాడుకుంటే మనిషికి పెద్ద అసర్ట్ అండి అది యాక్టివ్నెస్సే. నేనైతే అందరికీ ఇచ్చే సలహా, ఈవెన్ ఏజ్ ఒక 60 కానీ అలా వచ్చిన వాళ్ళకి, అబౌవ్ 50 ఎక్కువ మనకి అంటే పూర్వం చెప్పే ఉన్నారు, తాడు పాము అనుకుని తాడు చూసి చచ్చిపోయాడంట ఏకంగా. ఆ పాము ఆ తాడు కరవలేదు, ఆ తాడు ఏమీ తను చేయలేదు, కానీ భయం లోపల ఎక్సైట్మెంట్, ఆ యాంగ్జైటీ ఎలా ఉంటుందంటే ఇంకా అది వచ్చి మనల్ని కరిచేసిందేమో అన్నట్టు ఉంటుంది. సో అది చాలా డేంజరస్ థింగ్. అందుకని దానికి దూరంగా ఉండి ఎంతవరకు యాక్టివ్గా ఉండగలిగితే అంతవరకు ఉండండి. హెల్త్ ఇష్యూ ఉంటాయి, నేను కాదనట్లేదు. దానికోసం మనిషి భయపడ్డా అంటే భయపడతాము, బట్ దానికి ఒక లెవెల్, దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో అలా కొంచెం యాక్టివ్గా ఉంటూ మిమ్మల్ని మీరు యాక్టివ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను కూడా అమ్మకి అదే చెప్తూ ఉంటాను. వాళ్ళు మనకు చెప్పాలి, బట్ ఈ ఏజ్లో వాళ్ళ పిల్లలు అయిపోతారు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. బట్ ఎనీవేస్ కమింగ్ టు ఇయర్, ఇప్పుడైతే వీడియో రన్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరైతే ఆ లక్కీ విన్నర్ అనేది చూసేద్దాం. సో అమ్మ ఒక్కొక్కటి ఇవ్వాలా? ఒక్కొక్కటి తీయాలి. మంచిగా కలిపి మంచిగా మనసులో అమ్మవారిని తలుచుకుని తల్లి ఆ 9 మందిలో 9 మందికే రావాలి కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఈ 9 మందిలో ఎవరు అదృష్టవంతులో తల్లి ఇచ్చింది అమ్మ. చూద్దాము. సో రివీల్ చేసేద్దాము. ఐఎమ్ సో క్యూరియస్. ఓ మై గాడ్, వావ్. ఫస్ట్ పేరే నా తమ్ముడు పేరు వచ్చింది, నాని. సో నాని లైఫ్ స్టైల్. తమ్ముడికి యాక్చువల్గా వాళ్ళ మదర్కి వాళ్ళ అక్కలు కూడా ఉన్నారని చెప్పాడు. నన్ను యూట్యూబ్లో అక్క నీ తమ్ముడు అనుకో అని చెప్పాడు. సో ఐఎమ్ సో హ్యాపీ నాని అబౌట్ యూ. ఇది నీకు మదర్కా అక్కకా, మీ అక్క పేరు కూడా సుధా అన్నట్టున్నావు. సో బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ. నీ పేరు వచ్చింది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాచులేషన్. ఓకే చెప్పు నాని, హ్యాపీ అని చెప్పు. హ్యాపీ నాని, నీ పేరు వచ్చినందుకు. ఫ్రీగా చెప్పమ్మా. బాబు నాని నీ పేరు వచ్చి. బాబు నాని. పాత సినిమాలు ఎలా కష్టపడే వాళ్ళు. నాని హ్యాపీ అమ్మా. నాని హ్యాపీ అమ్మా. అంటే ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నారో. ఓకే నాని హ్యాపీ అని చెప్పు. నాని హ్యాపీ. నవ్వుతానంట్రా. మామూలు అప్పుడు నవ్వుతున్నావమ్మా, చెప్పినప్పుడు నాని హ్యాపీ అమ్మా. నవ్వుతూ ఎలాగర్రా చెప్పాలి. నన్ను చూడు. నాని హ్యాపీ ఫర్ యూ అని చెప్పడానికి ఏంటమ్మా? నాని హ్యాపీ. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ నాని. సో మంచిగా కామెంట్స్ పెడుతున్నా, అలాగే కీప్ కామెంటింగ్, అలాగే మంచి కామెంట్స్ పెడుతూ ఉండండి. సో ఎప్పుడైనా యూట్యూబ్ ఆపేద్దామని అనిపించినప్పుడు మీ పాజిటివ్ కామెంట్సే నాకు మళ్ళీ బూస్టప్ని ఇస్తాయి, మంచిగా చేయాలన్న హ్యాపీనెస్ని కూడా ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ ఫన్ మామూలుగా లేదనమాట. అండ్ నెక్స్ట్ పేరు ఎవరిదో చూద్దాము. సో ఇవైతే ఒక పక్కన ఉంచుదాము, మళ్ళీ మిస్ప్లేస్ అయిపోగలవు. సో ఇక్కడ పెడదాం అమ్మా. నెక్స్ట్ మంచిగా కలిపి, సో ఆ సెకండ్ విన్నర్ ఎవరు అనేది క్యూరియస్గా వెయిటింగ్. సెకండ్ విన్నర్ ఎవరో చూద్దాము. సో ఆ బ్యూటిఫుల్ తీసేసింది మా అమ్మ.
సో అయితే చూసేద్దాము. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను గైస్. సో తప్పుగా అనుకోకండి, రాని వాళ్ళు అస్సలు తిట్టుకోకండి. ఓ మై గాడ్, గంగా డేగల గారు కంగ్రాచులేషన్స్. సో యాక్చువల్గా అమ్మవారి కుంకుమైనా చాలామంది పంపించమన్నారు, కానీ ఒకటి పోస్ట్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే నేను మీకు ఇచ్చేది చాలా మైన్యూట్ థింగ్. డెలివర్ చేయడం, పోస్ట్ చేయడం, కొరియర్ చేయడం ఇదే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఏమీ అనుకోవద్దు. బట్ డెఫినెట్గా మనందరం ఒక మంచి రోజు మళ్ళీ మీట్ అవుదాం. సబ్స్క్రైబర్స్ మీట్ అయితే కంపల్సరీగా పెట్టుకుందాము, అప్పుడు డెఫినెట్గా కలుద్దాము. బట్ గంగా డేగల గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ కామెంట్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ఆవిడ పేరు ఏం పేరు? గంగాదేవి హ్యాపీ అమ్మ బాగానే చెప్పానా? ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ గంగా డేగల గారు, కంగ్రాచులేషన్స్. యా, నెక్స్ట్ థర్డ్ విన్నర్, ఆ బ్యూటిఫుల్ విన్నర్ ఎవరో చూసేద్దాము. మంచిగా కలిపి తీయమ్మ, మా వాళ్ళు అని తిట్టుకుంటారు ఏంటో. ఎందుకు తిట్టరు? దుర్గమ్మ ఎవరికి ఇచ్చేస్తుంటారు. గైస్, దిస్ ఈస్ ద థర్డ్ విన్నర్. గుర్తుపెట్టుకుంటారా, మూడోది ఇది, 9 తీయ. సో థర్డ్ విన్నర్, ఎందుకంటే అందులో రాసినవి 40 వరకు రాసాము, మరి అవన్నీ రావు కదా. సో థర్డ్. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్ లక్ష్మీ నరేష్ గుగ్గిలా గారు. సో దిస్ ఈజ్ లక్ష్మీ నరేష్ గుగ్గిలా గారు, 2948. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబింగ్. అలాగే మీకు ఈ అమ్మవారి కుంకుమ అందుతున్నందుకు నేను కూడా చాలా హ్యాపీ. అమ్మా లక్ష్మి గారు హ్యాపీ అమ్మ. వెరీ గుడ్. 3 అయితే అయిపోయి, ఇంకా మనకున్నది 6. యా, 6. ఇంకా 6 మెంబర్స్, ఆ బ్యూటిఫుల్ మెంబర్స్, లక్కీ విన్నర్స్ ఎవరో చూద్దాము. అంటే మిగతా వాళ్ళు అలాగా తనకేం తెలియదు కదా అందులో ఏమో. నాకెట్ తెలుస్తుంది కలర్కి ఏమన్నా. ఆ లక్కీ విన్నర్స్ ఎవరనేది, ఐ మీన్ కలర్ చూస్తేసిన అంటాను మా దేవి. కలర్కి ఏముందండి తెలియదు కదా. అండ్ ఇక్కడ నా చేతి వంట నేమ్ నాకు తెలీదు, నా చేతి వంట. కంగ్రాచులేషన్స్ ఫర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కామెంట్స్ చేస్తారు తిని కూడా. కీప్ కామెంటింగ్ లైక్ దట్. అండ్ మనం ఇంకా మంచి బ్యూటిఫుల్ జర్నీ ఇంకా చాలా మందితో కలిసి ట్రావెల్ చేద్దాము. అందరికీ కూడా రావాలని అయితే కోరుకుందాము డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే కంగ్రాచులేషన్స్. చెప్పమ్మా. ఆ చేతి వంట హ్యాపీ అమ్మా. ఆల్రెడీ 4 అయిపోయినాయి, ఇంకో 5. సో లక్కీ విన్నర్స్. సో గైస్, నెక్స్ట్ 5th విన్నర్. ఈ బ్యూటిఫుల్ విన్నర్ అండి, ఈ లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాము. చాలా ఫాస్ట్గా చూసేస్తున్నాం కదా. ఎస్, మై గాడ్, దిస్ ఈజ్ ఓం. నేను యాక్చువల్గా ఫస్ట్ ఇవి రాసినప్పుడు ఓం అని రాశాను, ఓం కూడా వచ్చింది. సో అమ్మవారి పేరు వచ్చిందనమాట. సో యాక్చువల్గా నేను ఏదైనా రాసినప్పుడు పేపర్ పైన నాకు ఓం దుర్గమ్మ లక్ష్మి, దుర్గా లక్ష్మి అని రాయడం అలవాటు. సో అలాగా ఫస్ట్ ఇది రాశాను కాబట్టి ఇది కూడా వచ్చింది. ఇందులో ఎవరి పేరు ఉండబోయిందనో అమ్మవారి పేరు ఉంది. బట్ అమ్మవారికి మనం ఎలాగూ తాంబూలం సమర్పించేసుకున్నాము, ఆ తాంబూలమే మీ అందరికీ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఓం. ఓకే, 5th లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాము. యా, ఇదే 5. 4 అయినాయి ఆంటీ. ఆ ఓం లెక్క పెట్టం. ఓం అది 4 అయినాయి. దిస్ ఈజ్ 5. శిరీష మొయి. సో దిస్ ఈజ్ షీ ఈజ్ లాంగ్ నుంచి, అంటే మన ఏదైతే ఛానల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఛానల్ స్టార్ట్ అయ్యి నుంచి ఈ సబ్స్క్రైబర్ ఉన్నారు. చాలా మోటివేట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, అప్పటి నుంచి కామెంట్ చేస్తూ ప్రతి వీడియోకి ఇలా ఉండడం. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సిస్టర్ శిరీష. గాడ్ బ్లెస్ యూ మై డియర్. కంగ్రాచులేషన్స్. హ్యాపీ అమ్మా. హ్యాపీ అమ్మ. హ్యాపీ శిరీష. అమ్మ శిరీష, చాలా సంతోషం నీకు వచ్చినందుకు. మామూలుగా శిరీష నీకు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మ. ఓకే, చెప్పమ్మా. ఏమని చెప్పనా? మళ్ళీ శిరీష హ్యాపీ అమ్మ నీకు వచ్చినందుకు. శిరీష హ్యాపీ అమ్మ నీకు వచ్చినందుకు. కానీ ఏం చేయలేను నేను. ఓకే, 5 విన్నర్స్ అయిపోయారు. సో ఇంకో 4 విన్నర్స్ ఉన్నారనమాట. ఆ 4 విన్నర్స్ ఎవరో, ఆ లక్కీ విన్నర్స్ చూసేద్దాము. ఆల్రెడీ 5 విన్నర్స్ అయిపోయారు, కానీ మా అమ్మ ఫన్తో మామూలుగా లేదు అసలు.
అసలు అదే చెప్పాను కదా మీకు ముందే, వీళ్ళకి మాట్లాడిన ఆల్రెడీ ఇంకో లక్కీ విన్నర్ అయితే తీసేసింది అమ్మ. నెక్స్ట్ ఎవరు అనేది చూసేద్దాం. ఎస్, కంగ్రాచులేషన్స్ మనీ మల్టీ క్రియేషన్స్ గారు, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ అండి. సో ఇందులో రాసిన అందరి పేర్లు కూడా మనస్ఫూర్తిగా రావాలని రాసినవి, బట్ ఇప్పుడు తీస్తున్నప్పుడు ఎవరికి వస్తున్నాయి అనేది మనకు తెలియదు కాబట్టి, సో ఎనీవేస్ రాని వాళ్ళైతే అస్సలు అన్యదా ఫీల్ అవ్వకండి. సో సారీ ఫర్ దట్, సో సారీ టు ఆల్ ఆఫ్ యూ. సో మనీ మల్టీ క్రియేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మనీగరా మనీగరా కాదు, మనీ మల్టీ క్రియేషన్స్ అవన్నీ అన్నాను. ఓకే, మనీ కాదు అనుకుంటా, పోన్లే మనీగారు హ్యాపీ అండి. మనీగారు హ్యాపీ అమ్మా. వెరీ నైస్ గైస్, ఆల్రెడీ 6 విన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3 విన్నర్స్ అయితే మనం ఇప్పుడు ఇంకా రివీల్ చేయాల్సి ఉందన్నమాట. విన్నర్స్ అయితే ఇప్పుడు మనం రివీల్ చేసేద్దాము, మిగతా ఎవరు అనేది. ఓ మై గాడ్, రాని వాళ్ళైతే అస్సలు తిట్టుకోకండి. ఎస్, ససన్పూరి ప్రసాద్ 517, ససన్పూరి ప్రసాదరావు 517. తిను కూడా అసలు ప్రతి వీడియో కింద కామెంట్ పెడతారండి, అలాగే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు, చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి. చెప్తున్నాను కదా, యాక్చువల్గా చాలామంది యూట్యూబర్స్ చెప్తారు కామెంట్ చేయండి, కామెంట్ బిలో, కామెంట్ చాలా బూస్టప్ని ఇస్తుందని చెప్పి కమెంట్ చదువుతారు వాళ్ళు. బట్ నేను చదివి రిటర్న్ కామెంట్ ఆన్సర్, ఐ మీన్ మీరు ఏదైతే కామెంట్ పెడుతున్నారో దానికి మీకు మరింత పాజిటివ్ కామెంట్ అయితే నేను ఇస్తున్నాను. నా సాయశక్తులు అయితే ప్రయత్నిస్తున్నాను ప్రతి కామెంట్కి నేను కామెంట్ చేయడానికి అయితే. ఐ ట్రైడ్ మై బెస్ట్ అనమాట. బట్ సో ససన్పురి ప్రసాదరావు గారు, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. అమ్మవారి తాంబూలు వందినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ప్రసాదరావు హ్యాపీ, ప్రసాదరావు హ్యాపీ అమ్మ. సో గైస్ ఆల్రెడీ 7 అయిపోయాయి గైస్, ఆల్రెడీ 7. సో ఇంకో 2 మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 ఎవరనేది కూడా చూసేద్దాం గైస్. సో ఏం చేయలేను, సో సారీ. నెక్స్ట్ ఇయర్ అయితే 18 మెంబర్స్కి ఇద్దాం తాంబూలం, ఓకే. ఎస్ గైస్, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇప్పటి వరకు 7 అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మిగతా ఆ 2 విన్నర్స్, బ్యూటిఫుల్ విన్నర్స్ ఎవరనేది చూసేద్దాం. మనం ఆల్రెడీ 7 తీసేసాం. సో ఇంకొక లక్కీ అని నేను అనను, ఎందుకంటే అందరము లక్కీయే. సో జస్ట్ ఇది ఒక చిన్న కాంప్లిమెంట్, దట్స్ ఇట్, అంతే. ఇంకో 2 విన్నర్స్ అమ్మా, ఇంకో మంచిగా బ్యూటిఫుల్గా ఒక 2 విన్నర్స్ని తీసే ప్లీజ్. ఎస్, సో మా అమ్మ పింక్ ఫేవరెట్, పింక్ చీర వేసుకుంది కానీ పింక్లనే తెస్తా ఉంది. సో అయితే చూసేద్దాము. ఇందులో హే సాహిని అనంతలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో మీరైతే మీ కామెంట్స్ అమేజింగ్ అండి. మీ కామెంట్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా తక్కువే అనిపిస్తుంది నాకు. అసలు అమేజింగ్ ఉంటాయి. అసలు మీ వర్డ్స్ కానీ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలీదు. బట్ మీ పేరు వస్తుందా రాదా అని నేనైతే మనసులో చిన్నగా అనుకున్నాను. బట్ మీ పేరు వచ్చిందండి. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ టు యువర్, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ గాడ్ బ్లెస్ టు యూ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనంతలక్ష్మి గారా? అనంతలక్ష్మి గారు హ్యాపీ అండి. ఎస్, హ్యాపీ అండి, ఒకటే వర్డ్ అండి, అది మాత్రమే ఉంటుందండి. బట్ ఎనీవేస్ అమ్మ హ్యాపీ మీకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సాహిని గారు. అలాగే ఇంకొక ఫైనల్ లాస్ట్ విన్నర్ ఎవరనేది చూసేద్దాము. ఐఎమ్ సో క్యూరియస్లీ వెయిటింగ్. అలా కాదు కానీ పోనీ ఎంత పింక్ వేసుకుంటే మాత్రం పింకే తీయాలా, వేరేదైనా తీయచ్చు కదా. మై గాడ్. సరే, ఇది నేను ఏంటంటే ఎవరైనా అమ్మని తిట్టుకోండి, నన్ను అయితే తిట్టుకోకండి, ఎందుకంటే పేరు రాకపోతే. సో అమ్మ మాత్రం పింకుల్నే తీస్తూ ఉంది. సో చూద్దాం ఇందులో ఎవరున్నారు. ఓ వీణావాణి గారు, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ వీణ గారు. థ్యాంక్ యూ సో మచ్ వీణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉండండి. లో అవుతున్నప్పుడల్లా మీ కామెంట్స్ చూస్తా అంటే నాకు ఇంకొంచెం బూస్టప్ దొరుకుతుంది. సో మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్, మంచి ఏదైతే మన జర్నీ ట్రావెల్ టుగెదర్ హైజిన్గా హెల్దీగా ముందుకెళ్ళాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఎవరమ్మా? వీణ గారు. వీణ గారు, నాకు హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. సో ఏమనుకోకండి, ఇంకా అమ్మ మాట్లాడింది అందులో ఇలాగా నలుగురు మధ్యన మాట్లాడిందంటే ఇంకా అలాగే ఉంటుంది. బట్ లోపల నుంచే మాట్లాడుతుంది. బట్ ఆ మాటలాడడం రాక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఏమనుకోకండి. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ
మనం యాక్చువల్గా చేతనహాసినితో చేద్దాం అనుకున్నాం, బట్ అమ్మతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎలాగో అమ్మని మీరు అందరూ అడిగారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడించండి ఆఫ్టర్ ఆపరేషన్. సో అమ్మ మంచిగానే ఉంది, హెల్దీగా ఉంది. సో అందుకని చెప్పి మీ అందరితో మాట్లాడించేస్తే అది కూడా అయిపోతుంది అండ్ ఇది కూడా అయిపోతుందని. సో 9 మంది లక్కీ విన్నర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. రాని వాళ్ళు ఎవ్వరూ అన్యత ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మనం 18 మెంబర్స్కి ఇద్దాము. ఎప్పుడూ రాని వాళ్ళు అనేవాళ్ళు ఉండనే ఉంటారు, బట్ వచ్చేవాళ్ళు కొంతమందే ఉంటారు కాబట్టి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, అన్యదా భావించకండి. బట్ మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలా అందిస్తూనే ఉండండి. ఒక యూట్యూబర్ బేసిక్గా ఏంటంటే ఒక వీడియోస్ చేస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఇలా దానికోసం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక టైంలో లో అవుతూ ఉంటాము. సో అలాంటి టైంలో మీ ఏదైతే పాజిటివ్ కామెంట్స్, మీ కామెంట్స్ ఏవైతే చాలా బలాన్ని ఇస్తాయి, చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి, చాలా మోటివేషన్ ఇస్తాయి. సో అలాంటి కామెంట్స్ మీ అందరూ ఇంత మంచి కామెంట్స్ పెడుతున్నందుకు వీఆర్ సో గ్లాడ్. అది నాకు చాలా హ్యాపీ. కాబట్టి ఇలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో పర్సనల్ లైఫ్లో లో అవ్వడం అని కాదు, యూట్యూబ్ పరంగా ఏదైనా ఎడిటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, సో ఇలాంటి టైంలో కూడా ఇలాంటి కామెంట్స్, నాకు ఒక ఫ్యామిలీ ఉండింది అని తలుచుకొని చేస్తూ ఉన్నప్పుడు, అవి చదువుతూ ఉన్నప్పుడు ఇంకా మంచిగా మోటివేషన్ దొరుకుతుంది అనమాట. సో కీప్ కామెంటింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. అలాగే ఇంత మంచి అవుట్పుట్ రావడానికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా మంచిగా వచ్చింది. సో మా అమ్మ అయితే అసలు వదలట్లేదు. ఇది 9 మెంబర్స్కి వచ్చినాయి అనమాట. ఈ 9 మెంబర్స్కి త్వరలోనే మీ అందరికీ కొరియర్స్. వీళ్ళందరూ ఏం చేయాలి అంటే ఈ 9 మెంబర్స్, సో మీరందరూ వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను, చూస్తారు కంపల్సరిగా. ఇన్స్టాలో డైరెక్ట్గా మీ అడ్రస్ని నాకు డిఎం చేయండి. సో అక్కడి నుంచి ఎంత తొందరగా మీరు డిఎం చేస్తే అందరికీ ఒకేసారి, ఎందుకంటే ఒకరు లేట్ చేసినా అందరికీ లేట్ అయిపోతుంది కాబట్టి, ఎలాగో తుఫాన్ నడుస్తుంది, బట్ మీరు తొందరగా చేసేస్తే మంచిగా మీ అందరికీ ఇవి వచ్చేస్తాయి అనమాట. మనం 2 రోజులకు ఒకసారి వీడియో పెట్టుకుందాము. రోజు తప్పించి రోజు నేను చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది. అందరూ రోజువారీ వీడియో అడిగారు, అది ఇంకా కష్టం. సో గైస్ ఇదనమాట ఈరోజు వీడియో. చాలా తొందరగా మీ అందరికీ ఇవన్నీ చేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీర, బేసిన్, అలాగే మనకి ఏదైతే తాంబూలం ఉంటుందో అవి వస్తాయన్నమాట మీ అందరికీ. సో ఆకులు, అరటిపళ్ళు ఇలాంటివన్నీ రాలేవు, పోతాయి కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను నేను అవి, కొబ్బరికాయ ఇవన్నీ. సో రిమైనింగ్ ఏమేమి ఉంటాయో గాజులు, అమ్మవారి పసుపు కుంకుమ, ఇవన్నీ మీ వరకు చేరుతాయి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సో నేను ఇంకా ఫాస్ట్గానే మాట్లాడేస్తున్నాను, ఇంకా స్లో చేయడం మరి రాదేమో నాకు. బట్ ఎనీవేస్ ఇదనమాట. వీళ్ళందరూ ఎంత స్లో మాట్లాడతారో నేను అంత ఫాస్ట్గా మాట్లాడేస్తాను గలగల. చిన్నప్పటి నుంచి ఇంకా అంతే అలవాటు అయిపోయింది. ఇదమ్మా, ఇంకేమైనా చెప్తావా? సబ్స్క్రైబ్. సో అది సబ్స్క్రైబ్ చెప్పడం కూడా రావట్లేదు. బట్ ఎనీవేస్ ఇలాగ వీడియోస్ చూస్తూ ఉండండి అని చెప్పండి. ఇలాగే వీడియోలు చూస్తుండండి అమ్మా, రోజు చూస్తుండండి. మా పాప చాలా బాగా చేస్తారు, బాగా మంచి అమ్మాయి. మీరు రోజు చూడండి, సరేనా? ఓకే, రోజు చూడండి. అందరూ బాగున్నారని అడుగు. అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం, మీరు ఎలాగున్నారు? చాలా బాగుండాలి. ఎస్. సో అది గైస్, ఇది ఈ వర్డింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అమ్మ నుంచి అయితే ఇంకా అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మతో ఎంతగా మంచిగా వీడియో వచ్చినందుకు. సో అలాగే ఈ రోజు నా అవుట్ఫిట్ ఎలా అనిపించింది? ఈ శారీ, మై బ్యూటిఫుల్ బ్లాక్ శారీ విత్ గోల్డెన్ జరీ అండ్ గోల్డెన్ బార్డర్, ఆల్ ఓవర్ గోల్డ్ చెక్స్ వచ్చినాయి అనమాట. బ్లౌజ్ కూడా ఇందులోదే, నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చేసేసాను కాబట్టి చూసేసారు. కింద కామెంట్ అయితే అస్సలు చేయడం మర్చిపోకండి. అండ్ ఈ చీర ఎలా ఉంది? ఈ చీర నాదే. సో ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి. మరి ఇది ఈ చైన్ కూడా నాదే కదా, మరి మీకు తెలుసు కదా. సో నరసింహ సినిమాలో రజనీకాంత్ సీన్ మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది. నరసింహ సినిమాలో రజనీకాంత్ గుర్తుందా లేదా, పెళ్లి కొడుకు డ్రెస్ ఇచ్చి పాపం వాడు ఇప్పేసేంత వరకు చెప్తానే ఉంటాడు. మా అమ్మ ఎలాగో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక నాకు ఇచ్చేస్తుంది, కానీ ముందే ఇచ్చేసేట్టు ఉంది వీడియో ద్వారా నేను చెప్పేదాన్ని పట్టించి. బట్ ఎనీవేస్ హ్యాపీగా మంచిగా వీడియో అయితే వచ్చింది, అవుట్పుట్ అయితే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై, ఈ చైన్ ఏదైతే ఉందో ఈ లాంగ్ చైన్, ఇది మై ఫేవరెట్ చైన్, లైఫ్ టైం ఫేవరెట్, ఫర్ ఎవర్ ఫేవరెట్ అనమాట. బట్ ఇది కొంచెం తిరగబడుతూ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ చాలా ఏమంటారు దాన్ని, ఎథనిక్ లుక్ ఇస్తుంది అండి. ట్రెడిషనల్ లుక్ అని నేను అన్ను, ఎథనిక్ లుక్ ఇస్తుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది నేను 5 తులాలకి చేయించుకున్నాను, నా పెళ్ళైన కొత్తలో చేయించుకున్న చైన్. దీని లైఫ్ 19 years, ఆల్మోస్ట్ దీని లైఫ్ 19 years అనమాట. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది. నాకు మై ఫేవరెట్ చైన్. అండ్ ఇది కూడా లాంగ్ చైన్ వీడియోస్లో మీరు ఒకసారి చూడండి,
ఇది కూడా నా ఫస్ట్ లాంగ్ చైన్ విత్ ఈ బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. ఇది కూడా మై ఫేవరెట్ చైన్. మా హస్బెండ్ నాకు ఫస్ట్ కొన్న చైన్ అనమాట. మా అమ్మకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ చైన్ నీకు ఎలా కనిపిస్తుంది అమ్మా? అది నాకు చాలా చాలా నచ్చిందమ్మా. అది చేయించుకుండేక మా చుట్టాల్లో కూడా చాలా మంది అడిగారు, వీడియో కూడా పెట్టమన్నారు చేయించుకుంటామని. ఆ పాప అది వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పాప వేసుకుంటే అది లక్ష్మీదేవిలా ఉంటుంది. ఎస్. సో ఇది బాగుంటుందో. మళ్ళీ మా అమ్మకి ఏంటంటే ఇలా నక్లెస్ అవి వేసుకోవడం ఇష్టం అనమాట. నాకేంటంటే నక్లెస్ అదంతా వేసుకుంటే ఇంకొంచెం హెవీ అయిపోతుంది. ఇలా సింపుల్గా అప్పుడప్పుడు వేసుకుంటాను, బట్ ఏ శారీకి వేసుకోవాలి ఆ శారీకి వేసుకుంటాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీలో చూసారు. ఈ ఇయర్ రింగ్స్ ఈ చైన్తో పేరప్ చేస్తే అమేజింగ్ ఉంటుందండి లుక్. నాకు చాలా చాలా నచ్చింది. బ్యాంగిల్స్ కూడా మంచిగా మ్యాచ్ అయిపోయి ఈ చైన్కి లుక్కి కదా. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఈ బ్యూటిఫుల్ వీడియో రావడానికి అమ్మ చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలాగే మంచి మంచి వీడియోస్ ఇంకొక రోజు అమ్మతో మంచి ఫన్ వీడియో ఒకటి చేద్దాం. అలాగే ప్రాంక్ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాము. సో అమ్మ మీద, పిన్ని మీద, ఇంకా ఇలా దేవి మీద, ఇంకా అందరు చూద్దాము కాంత మీద. సో ఇవన్నీ మంచిగా ఇంకొంచెం మోటివేషనల్గా నాకు వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా కావాలి. మంచి వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అలాగే బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సోకాల్సుదా. మీరేం చేయాలి? కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఇంకొకటి అండొచ్చు, సో కాల్డ్ సుధా అన్న పేరుని అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. మా హస్బెండ్ పేరు నా పేరు కలిసి వచ్చేలా. మా హస్బెండ్ అంటున్నారు నా పేరు వద్దు నీదే పెట్టేసుకో అంటున్నారు. లేదు, నాకు ఇద్దరిది పెట్టాలని ఉంది. సో నలుగురిది పెట్టాలని ఉంది కానీ అది సెట్ కాదనమాట. సో ఇద్దరిది పెట్టుకోవాలని ఉంది, మా ఆయనది నాది. సో బేసిక్గా నేను సుధాకృష్ణ అన్న దాని మీద అంతా వెళ్తుంది, బట్ ఎస్ఎస్ వచ్చేలాగా, లైక్ ఇప్పుడు సో కాల్డ్ అని సుధా అని చెప్పాం కదా, అలాగే సుధా లైక్ సంథింగ్ అలాగనమాట ఎస్ఎస్తో లాగా. సో అనుకుంటున్నాను ఏదైనా మీరు మంచి పేరు మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. చాలామంది అంటున్నారు సో కాల్డ్ ఈజ్ ద నెగటివ్ వర్డ్, దెన్ ఎందుకక్క మీరు అంత పాజిటివ్గా ఉంటారు ఆ నెగిటివ్ వర్డ్తో ఛానల్ అని చెప్పి అంటున్నారు. సో మేబీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఎంత ట్రై చేసినా నెగిటివ్ వర్డ్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళలేమేమో అన్న దాంతో. సో ఏమో మన హార్డ్ వర్క్ అంత రీచ్ దొరకట్లేదేమో అని ఇలాంటివి కూడా కొంచెం చిన్నది ఉంటుంది కదా లోపల. సో అందుకని పేరు అయితే మార్చుదాం అనుకుంటున్నాను. మీ అందరి సజెషన్తో మీరు ఏదైనా మంచి పేరుని కింద సజెస్ట్ చేస్తారని కింద కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరి కామెంట్స్ని కూడా తీసుకుంటాను. ఇన్స్టాలో కూడా కామెంట్ చేయండి, ఇక్కడ కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క పేరుని కన్సిడర్ చేసి మంచి పేరుని అయితే సెలెక్ట్ చేసి మన ఛానల్కి అయితే పెట్టుకుందాం. సో మళ్ళీ కొత్త వీడియోస్తో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సోకాల్సుదా. సీ యు నెక్స్ట్ లో. బై, సబ్స్క్రైబ్. ఓకే, బై చెప్పు. బాయ్ బాయ్.